నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ ఫ్రైడ్ రైస్ చాలా తక్కువ టైం పడుతుంది. అలాగే కూరగాయలు లేకపోయినా లంచ్ బాక్సులకి త్వరగా చేయాలన్నా ఇది బెస్ట్ రెసిపీ. ఇందుకోసం ఒక బౌల్లో 3 కోడిగుడ్లు వేసుకుని అందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటిని బాగా బీట్ చేసుకోవాలి. మీరు 2 కోడిగుడ్లు వేసుకున్నా పర్వాలేదు, 3 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోడిగుడ్లని బాగా బీట్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడయిన తర్వాత బీట్ చేసిన కోడిగుడ్లు అందులో వేసుకుని 1 నిమిషం పాటు అలా వదిలేసి ఆ తర్వాత ఈ ఎగ్ని ఇలా కలుపుకుంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయి. వీటిని మరీ చిన్న ముక్కలుగా చేసేస్తే రైస్లో కలిసిపోయి తినడానికి అంత బాగుండదు. పెద్ద ముక్కలుగా ఉంటేనే తినడానికి బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకున్నాను. ఇది గార్లిక్ ఫ్రైడ్ రైస్ కాబట్టి వెల్లుల్లిపాయ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇందులో 3 కారం గల పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఇందులో కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 1 నిమిషం పాటు ఇలా వేయించుకుని ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వక్కర్లేదు, కాస్త మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త గులాబీ రంగులోకి మారిన తర్వాత ఇందులో క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్ ఇలాంటివన్నీ ఆప్షనల్ మాత్రమే. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు వేయించుకుని కాస్త కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను, ఎందుకంటే రైస్లో మనం తీసి పడేయకుండా ఇది కూడా కలుపుకుని తినేసే విధంగా చిన్న ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం రైస్లో సాల్ట్ వేయలేదు కాబట్టి రైస్కి ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మీరు మిరియాల పొడికి బదులుగా ఎండుమిరపకాయలు కానీ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ, షెజ్వాన్ సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ, కారం కానీ, ఇలా కారంగా ఉండే ఏదైనా మీరు వాడుకోవచ్చు. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఇవి కలుపుకుంటూ వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ కూడా ఇందులో వేసేసుకుని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఇవి బాగా వేపుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఎగ్కి పట్టేస్తాయి. ఇవి బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఘాటును బట్టి 1/2 టీ స్పూనా 1/2 టీ స్పూనా అని మీరు చూసుకుని వేసుకోండి. మీరు ఒకవేళ ఈ రైస్కి కారం వాడినట్టయితే మాత్రం కాస్త తక్కువ గరం మసాలా వేసుకోండి, అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఉంటాయి. గరం మసాలా కూడా వేసిన తర్వాత అడుగు నుంచి బాగా కలుపుకుని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని లేదా మిగిలిపోయిన రైస్ని కానీ, దీనికోసం మీరు బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. ఈ రైస్ని చల్లార్చుకుని ఇందులో వేసుకుని బాగా మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న రైస్లో ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కానీ, కొత్తిమీర కానీ వేసుకుని గార్నిష్ చేసుకుంటే మనకి వేడి వేడిగా గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇంత తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండే ఈ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.